నిజంగా అదేదో ఆఫర్ లాగా ఉంది. మనం అంటారు చూడండి 99 రూపాయలకి ఇది అన్నట్టు, క్వార్టర్ బాటిల్ 99 రూపాయలకి. అంటే అప్పట్లో సోమవీర్రాజు గారు ఇలాగే క్వార్టర్ బాటిల్ 50 రూపాయలకి ఎంత అంటే దాన్ని చాలా ఇది చేశారు, రాజు అని పెట్టారు. అంటే మరి దీన్ని ఎలా చూడాలి? తక్కువ రేటుకి, అది కూడా బ్రాండెడ్ మద్యం ఏదో ఆఫర్ ఇచ్చినట్టు నిన్న మంత్రి గారు చేసిన ప్రకటన. ఓకే, మందుబాబులు గుడ్ న్యూసే. మనం అసలు చూసుకుంటే ఎలా, ఒకటి పబ్లిక్ కోరుకున్నారు కాబట్టి ఏమన్నాను, మామూలుగా ఒక సగటు డెమోక్రటిక్ పర్సన్గా అయితే గనక మద్యాన్ని అందుబాటులోకి తీసుకురావడం అనేది ప్రమాదకరం. అదే కదా, మద్యం అనేటటువంటి వ్యసనాన్ని దూరం చేయడానికి ప్రభుత్వాలు ప్రోత్సహించాలి, కానీ దాన్ని అలవాటు చేయడానికి ప్రభుత్వాలు సహకరించకూడదు. సాధ్యమైనంతగా అందుబాటుకి అందుకోలేని స్థాయికి దాన్ని తీసుకెళ్ళడం అనేటటువంటిది ఒక ఫార్ములా. జగన్ చేసింది అదే, కాకపోతే దానివల్ల ద్వేషం వచ్చింది. ఆ ద్వేషాన్ని వీళ్ళు పాజిటివ్గా మలుచుకుంటున్నారు. కాకపోతే దీని ఇప్పుడు ఆ తాగుబోతులు దాదాపు 70-75 లక్షల ఓట్లు, ఇతను జగన్ ఓడిపోవడానికి కూడా 70-75 లక్షల ఓట్లు. అంటే ఒక రకం మందుబాబుల వల్లనే ప్రభుత్వం మారింది, అదే రాజకీయాలు శాసించారు వాళ్ళు. కాబట్టి ఇక రాబోయేటటువంటి రోజుల్లో ఇంకా ఇప్పుడు వాళ్ళు ఎవరో నిన్న ఏ రాష్ట్రం, బీహార్ ప్రశాంత్ కిషోర్ హామీ ఏంటంటే మద్య నిషేధం ఎత్తేస్తారు. ఇక రాబోయే రోజుల్లో గుజరాత్ లో కూడా హామీ ఇస్తారు, మద్య నిషేధం ఎత్తేస్తారు. అంటే ఏమైపోయిందంటే కాలక్రమంలో